ఇష్యూ కొలిక్కొచ్చినట్టేనా? నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సానుకూలంగా మెట్రో అంశానికి సంబంధించి స్పందించారు అంటున్నారు. సో ఏ విషయం అయింది ఇవాళ తెలిసేటువంటి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని రోజులుగా కూడా మెట్రోకు సంబంధించి కిషన్ రెడ్డి అడ్డంకి అన్నారు. సో ఇద్దరు కలిసెళ్ళి మాట్లాడారు. మేబీ ఓ కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? అండ్ దాంతోపాటు అసలు ఎంత ఇంట్రెస్ట్కి వస్తోంది? ఐఆర్ఎఫ్సి నుంచి వచ్చిందా? జపాన్ సంస్థ నుంచి అప్పు వచ్చి ఇక్కడ ఐఆర్ఎఫ్సి నుంచి బదిలీ అవ్వాల్సి ఉందా? దీనికి సంబంధించి క్లారిటీ మేబీ ఇవాళ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తోంది. మరి గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, డిస్కస్ చేద్దాం. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. జితేందర్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి జితేందర్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా దత్తాత్రేయ గారు, మీరే స్పందించాలి. అంటే ఒకవైపు సానుకూలంగా స్పందించడం జరిగింది, ఇవాళ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అంటే ఇప్పటికీ స్టిల్ జపాన్ నుంచి రాలేదు అని అంటున్నారు, అప్పు పుట్టలేదు అన్నటువంటిది. ఐఆర్ఎఫ్సి నుంచి ఐఆర్ఎఫ్సికి వచ్చాయి, అది బదిలీ చేయాల్సినటువంటి లైన్లో ఉంది అనేది ఇక్కడ నుంచి వినిపిస్తోంది. అంటే మీకున్నటువంటి గట్టి పాయింట్ ఏంటి? అక్కడ జపాన్ నుంచి అప్పు డైరెక్ట్గా వచ్చింది అనేదానికి, ఇది కాదు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి పాయింట్ ఏంటి? మేడం, గుడ్ మార్నింగ్ జ్యోష్ణ గారు, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు. తెలంగాణ రాష్ట్రంలో మెట్రో సెకండ్ ఫేజ్ విషయంలో జరుగుతున్న రాజకీయ తతంగం మొత్తం కూడా ఒక ఎపిసోడిక్ లాగా కొనసాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒకసారి మమ్మల్ని తిడుతూ ఉంటాడు, ఇంకోసారి బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని తిడుతూ ఉంటారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉండి, అవగాహన ఉండి, ఒక ప్రోటోకాల్ వ్యవహారంలో ప్రాసెసింగ్ ఎట్లా చేసుకోవాలనేటువంటిది సోయి ఉంటే ఇంతమంది మీద ఏడ్చే కంటే కూడా ఆ ప్రాసెస్ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు. వాస్తవానికి మెట్రో సెకండ్ ఫేజ్కు నిధుల సమకూర్పు కోసం 3 సంస్థల్ని మొదట అప్రోచ్ అయ్యారు. ఒకటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు ఇది గిట్టుబాటు కాదు, డైరెక్ట్గా నో అని చెప్పేసారు. తర్వాత జపాన్కు సంబంధించినటువంటి ఒక ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏజెన్సీని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు మొత్తం ఎస్టిమేషన్స్ అన్ని వేసుకున్న తర్వాత కొంతవరకు ఆలోచించారు. తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ ఎందుకు అద్దన్నారంటే, ఎప్పుడైనా కూడా మెట్రో అనేటువంటిది మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఏ మెట్రోపాలిటన్ నగరంలో అయినా మెట్రో జనాలు సంచరిస్తున్నటువంటి ప్రాంతాల్లో నిర్మిస్తే అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిస్టింగ్ మెట్రో ఫేజ్ 1 అనేటువంటిది 16 లక్షల మంది ట్రావెల్ చేయాల్సినటువంటి మెట్రో కేవలం 4,80,000 మంది మాత్రమే ట్రావెల్ చేస్తా ఉన్నారు. అంటే రీచ్ అవ్వాల్సింది ఇంకా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అదే ఇప్పుడు 500 కోట్ల మైనస్ లో నడుస్తా ఉంది. ఈయన ఏం చేసిండు, 122 కిలోమీటర్ల ఫేజ్ 2 మెట్రో మేము ఫ్యూచర్ సిటీ టు ఎయిర్పోర్ట్ కు కనెక్ట్ చేస్తామని చెప్తా ఉన్నాడు. అప్పుడు అసలు ఫ్యూచర్ సిటీలో ఇప్పటి వరకు ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఒక జనాలు అక్కడ సంచరిస్తుంది లేదు, అక్కడ నివాస ప్రాంతం కాని ఏరియాలో మీరు మెట్రో కడితే ఇప్పుడే నష్టంలో ఉన్నటువంటి మెట్రోకు మీరు ఏ విధంగా రీపే చేస్తారు మేము ఇచ్చేటువంటి రుణాన్ని అని చెప్పేసి జపాన్కి సంబంధించిన సంస్థ అడిగితే వాళ్ళు కూడా లో చెప్పేసి ఇవాళ లాస్ట్ కు అటో ఇటో తిరిగేసి కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కు అప్రోచ్ అయ్యారు. వాళ్ళు సరే చూద్దాం చేద్దాం అని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా ఒక 5 లక్షల కోట్ల వరకు వాళ్ళు వివిధ మెట్రోలకు, సూరత్ మెట్రో కావచ్చు, జార్ఖండ్కు సంబంధించింది కావచ్చు, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఎగ్జిస్టింగ్ మెట్రోలకు వాళ్ళు నిధులు సమకూర్చారు. అట్లానే డబ్బులు కూడా విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా అదే స్థాయిలో వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటే, నిధులు సమకూర్చడానికి మీరు డిపిఆర్ పంపండి నాయన, మేము డిపిఆర్ చూసి నిధులు విడుదల చేస్తామంటే ప్రాసెసింగ్ ఫీజు కింద 1,179 కోట్లు ఖర్చు అవుతాయి. అంటే 84 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసిర్రు, పే చేసేసారు అవెక్స్డ్ కౌన్సిల్ అమౌంట్ కింద, అంటే ప్రాసెసింగ్ కింద. ఇప్పుడు తీరా చూస్తే కిషన్ రెడ్డి గారు మీరే అడ్డుపడుతున్నారు, మీరే ఇవ్వద్దని చెప్పిరని కిషన్ రెడ్డి గారు తిరుగుతారు. ఏమనంటే ఇగో కేసీఆర్ గారు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తా ఉన్నారని మమ్మల్ని తిరుగుతా ఉన్నారు. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ చదువుకోని ఎవరు లేరు. తెలంగాణ ప్రజలందరికీ చాలా స్పష్టంగా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగానే ఈ మెట్రో ఫేజ్ 2 అనేటువంటిది చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. ఎంత అవుతుంది మేడం? మెట్రో ఫేజ్ 1 ఫేజ్ 2 నిర్మాణానికి అప్రాక్సిమేట్లీగా 26 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు. 26 కోట్ల రూపాయల సమకూర్చడానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏది ఐఆర్ఎఫ్సి అనేటువంటి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటిది ఎంత ఇస్తా ఉంటుంది? 13,600 కోట్లు నేను ఇస్తా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈయన ఏం చేసాడు, ఫేజ్ 1 కు సంబంధించినటువంటి ఎల్ఎన్టీతో ఉన్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎన్ని కోట్లు కట్టాలో తెలుసా? 1,400 కోట్లు కట్టాలా. అదే ఎక్కడికి వెళ్ళి కడతావా అంటే రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ఐఆర్ఎఫ్సి నుంచి వస్తాయి కదా, దీని నుంచి దానికి మరలిస్తా అన్నారు. అది కూడా వాళ్ళ అబ్జెక్షన్ చెప్పారు. ఇది కేవలం
దేనికోసం వాడాలా, ఫేజ్ 2 నిర్మాణానికి వాడాలా, మాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, అవన్నిటికి సంబంధించినటువంటి అనుమానాలకు నువ్వు నివృత్తి చేస్తే, నువ్వు నిజంగానే మాకు అనుమానాలన్నీ కూడా తావు లేకుండా పరిష్కార మార్గాలు చూపిస్తే నిధులు విడుదల చేయడానికి అబ్జెక్షన్ లేదు అన్నారు. పట్టణాభివృద్ధి శాఖ అపాయింట్మెంట్ లేదు అంటాడు. రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ ఏమో నాకు దొరుకుతలేడు, రేవంత్ రెడ్డి ఆయన కలవద్దని చెప్పిండు అంటారు. ఢిల్లీకి పోతున్నావు వస్తున్నావు, 100 సార్లు రాహుల్ గాంధీని కలవడానికి టైం ఉంటుంది కానీ నీకు ఒక్కసారి కేంద్ర మంత్రులు ఇద్దరు కిషన్ రెడ్డిని అప్రోచ్ అయ్యే విధానం ఎట్లా ఉంది నీది? ఓ రోజేమో తిడతావు కిషన్ రెడ్డి వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిధులు రావట్లేవు అంటావు, ఓసారి కేసీఆర్ని తిడతావు. అంటే నీ పికిల్ మైండ్ వ్యవహారం వల్ల, నీ అస్థిరత మైండ్ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నిధులే కాదు ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఫెయిల్. ఇప్పుడు ఏమంటున్నాడు, మాకు మూసి ఫేజ్ 2కు రైల్వే శాఖ భూములు ఇస్తా ఉన్నది 82 ఎకరాలు, ఎన్ని కోట్లు కట్టినవా రేవంత్ రెడ్డి అంటే దాదాపుగా 500 కోట్లు ఏమో కట్టి అవే తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ కేంద్రం కట్టాలి కదా, 500 కోట్లు కట్టాల్సి ఉంటది. అవును కట్టాలి మేడం, అది కడతామని అంగీకరిస్తేనే వాళ్ళు విడుదల చేస్తామన్నారు, అంగీకరించారు. క్విట్ ప్రోకో, నువ్వు భూములు ఇవ్వు మేము డబ్బులు ఇస్తాం, కొనుక్కున్నట్టే. వాళ్ళేం కేంద్రం మనకు ఉచితంగా ఏం సహకరిస్తలేదు. ఇప్పుడు ఈ నిధులు కూడా FRBM లిమిట్స్ లో ఇస్తున్నట్టుగానే ఇచ్చి దాని పర్సెంటేజ్ ఎంత ఉందో తెలుసా? వడ్డీ రుణం ప్రైవేట్ బ్యాంకులో వడ్డీ రుణానికి సమానం ఉంది, 8.4 వడ్డీ రుణం. అంటే పేద తెలంగాణ రాజ్య ప్రజల యొక్క రాష్ట్ర ఆర్థిక కరదాన పైన పెనుభారం పడనుంది. అయినా ఓకే, మేమేమంటా ఉన్నాం, నువ్వు ఎట్లా తీసుకొస్తున్నావు ఏం చేస్తున్నావు అనట్లేదు. కానీ నీకు ఒక చిత్తశుద్ధి ఉంటే, ఒక కమిట్మెంట్ ఉంటే, ఒక డెడికేషన్ ఉంటే, మేము స్టార్ట్ చేసినటువంటి ఉన్నాయి. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది, జనసంచారం ఉంది, నీడీగా ఉంది, అక్కడ నుంచి ఏర్పాటు చేయి. లేకపోతే నాగోల్ నుంచి వయా ఎల్బీ నగర్ టు ఎయిర్పోర్ట్ అట్లా ఏర్పాటు చేయి అంటే కాదు, నా ఫైనాన్షియల్ పెట్టుబడులు, నా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా ఫ్యూచర్ సీట్ లో పెట్టుకున్నా, నన్ను నమ్ముకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పయ్యావుల కేశవులు అంటూ 1000 ఎకరాలు కొనడానికి ముందు